కూర్చోనండి. ప్రభువులో మనం ప్రవేశించే మునుపు ఒక మాట చదువుకుందాం. సహోదరులు కూడా కొద్దిగా ముందుకు వేసుకోండి. ముందు కుర్చీలోకి వచ్చి కూర్చోండి. వెనక సహోదరులకి కొంచెం స్థలం దొరుకుతుంది. వెనకున్న సహోదరులు ముందుకు రండి. పరమగీతంలో మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఉత్తర వాయువు ఏతించును, దక్షిణ వాయువు వేంచేయము, నా వజ్రాన్ని మీద విసిరిది, దాని పరిమళంలో వ్యాపింపచేది, నా ప్రేమికుల విద్యాములకు నిలిచేనుగాక, తనకిష్టమైన ఫలములను భుజించునుగాక. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. అక్కడ కూడా మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎనిమిదవ వచనమా అందరూ కలిసి చదువుకుందాం. 8వ వచనాన్ని, మీరు బహుగా ఫలించిన వారిని మేపరచడం ఇందువల్ల
తర్వాత 16 వచనం కూడా చదువుకుందాం అందరమే. మీరు నన్ను ఏర్పరచుకున్నట్టు నా ప్రయోగాలు తగ్గిన వడులను అనుగ్రహించుకున్నాను. నేను వెళ్ళి ఫలములను ఫలించుకున్నాను. ఈ ఫలములను కూర్చున్నకు నేను నన్ను ఏర్పరచుకొని నియమించుకుని. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు. మా తండ్రి, మా ప్రభా వల్ల కొరకే మేము సిద్ధం చేస్తారండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తుంటున్నాం. మన దాస్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ మరికొన్ని మాటలు ప్రభా మీ యొక్క ఆత్మాభిషేకం ద్వారా మీ బిడ్డలను బలపరచవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము 2 విషయాలు చదువుకున్నాము. మూడు విషయంలో మనము పరమగీతంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఆ పరమగీతంలో ఉన్న మాటలో ఉన్న రహస్యము యెహోవా సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. పరమగీతము చదువుకున్న మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆఖరి మాట, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నా ప్రియుడు తన ఉద్యానమునకు వేయించునుగాక. తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సంఘాన్ని అనేకమైన రూపురేఖల్లో దేవుని యొక్క సంఘాన్ని దేవుని వాక్యములు మనం చూస్తాం. అది ఒక ఇంటిగా ప్రారంభించబడుతుంది, ఒక కట్టడముగా, ఆ తర్వాత ఒక దేవాలయముగా, ఆ తర్వాత ఒక తోటగా, ఆ తర్వాత ఒక పెండి కుమార్తెగా, ఆ తర్వాత కన్యకలుగా అనేకమైనటువంటి రూపురేఖలు దేవుని యొక్క సంఘానికి ఉంటాయి. ఇక్కడ ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఉద్యానవనము, ఉద్యానవనం అంటే తోట, ద గార్డెన్. కాబట్టి ఆ తోటకి నా ప్రియుడు వస్తున్నాడు. ప్రియుడు అనగా ప్రేమించిన ఆయన, మనం ప్రేమించి మన కొరకై ప్రాణం పెట్టి కలువరి శిలువలో రక్తం కాల్చినటువంటి ఆయన ఇప్పుడు మన మధ్యలోకి వస్తాడు. మన మధ్యలో ఉన్నాడు, వస్తాడు కాదు, ఉన్నాడు. అది నమ్మాలి. 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. మరి మార్క్స్ వార్తలో మరొక మాట చూస్తాం, ఆకాశము భూమిని గతించును కానీ. కాబట్టి చెప్పిన మాట వాస్తవంగా నమ్మాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. అందుకని ఇంత గౌరవంగా, ఇంత పద్ధతిగా, ఇంత క్రమముగా ఎందుకు మనం ఉంటాము అంటే ఆయన మన మధ్యలో ఉన్నాం కాబట్టి ఆయనను మనం గౌరవిస్తుంటున్నాం. ఏదో వయసును బట్టి నేను కుర్చీలో కూర్చున్నాను కానీ నేను ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చోవడానికి ఇష్టపడను. మోకాళ్ళ మీదే ప్రార్థన చేసేవాడిని, మోకాళ్ళ మీదే వాక్యం చెప్పేవాడిని. ఎక్కడైనా సరే మోకాళ్ళ మీదే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరిగిస్తూ వచ్చాను. కానీ నేటి యొక్క వయసును బట్టి, శరీర బలహీనతను బట్టి కుర్చీలో కూర్చున్నాం. కానీ ఆయనకి ఇచ్చినటువంటి యొక్క ఘనత, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మనందరికంటే గొప్పవాడు. ఆయన మనకి ఎలాగ స్వాతంత్రం ఇచ్చాడో మనం మొదటి వర్తమానంలో చూస్తూ వచ్చాం. ఎవరి చేత మనం బంధించబడ్డాము, ఎలాగ పాపం చేత బంధించబడ్డాము, ఎలాగ బంధువుల చేత బంధించబడ్డాము, ఎలాగ మిత్రుల చేత బంధించబడ్డాము, ఎలాగ అధికారుల చేత బంధించబడ్డాము, ఎలాగ లోకనాథుల చేత బంధించబడ్డాము. ఆ బంధకాల నుంచి అన్నిటిలో నుండి ప్రభు మనకు విడుదల ఇచ్చేయమని చూస్తూ వచ్చారు. భారతదేశం నాడు మరి అందరూ కూడా వెళ్ళి మరి చాలామంది జెండా ఎగరేసేసి ఎంతో సంతోషిస్తూ ఉంటున్నారు. అది మంచిదే, అది భారతదేశం వరకే. అది మనకైతే ప్రపంచం మొత్తానికి ఆయన స్వాతంత్రం ఇచ్చాడు. ఆ స్వాతంత్రం ఇచ్చినటువంటి వాళ్ళలో మనకు కూడా ఉన్నది కాబట్టి ఆ స్వాతంత్రాన్ని పురస్కరించుకొని మనం ప్రభువుని స్తుతిస్తూ వచ్చాం. కాబట్టి బైబిల్లో లేనిది ఏది లేదు ప్రియులారా. మన గ్రామాలైనా బైబిల్లో ఉన్నాయి, మన గ్రామాలకు పెట్టినటువంటి పేర్లైనా బైబిల్లో ఉన్నాయి. బైబిల్లో లేనటువంటిది ప్రపంచంలో ఏదీ లేదు. ఫ్యాక్టరీలు బైబిల్లో ఉన్నాయి, ఇండస్ట్రీలు బైబిల్లో ఉన్నాయి, ట్రైన్స్ బైబిల్లో ఉన్నాయి, మన జ్ఞానం బైబిల్ ఉంది, మన స్కూళ్ళు బైబిల్ ఉన్నాయి, మన గురువులు బైబిల్ ఉన్నాయి. బైబిల్లో లేనిది లేదు. ఇంత గొప్ప గ్రంథం ఈ గ్రంథం. అందుకని ఈ గ్రంథంలో ఒక్కొక్క మాట చదువుతుంటే మనకు మతిపోతూ వస్తుంది. ఎన్ని రహస్యాలు. దాదాపుగా నేను 40 సంవత్సరాల నుంచి ఈ గ్రంథాన్ని బోధిస్తుంటూనే ఉన్నాను. ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని దేవుడు నాకు తెలియచేస్తూనే ఉన్నాడు. ప్రతిదీ నాకు ఇంతకుముందు తెలియనటువంటిది ఆ రోజు తెలియచేస్తూనే వచ్చినాడు. అంత గొప్ప దివ్య గ్రంథం ఈ గ్రంథం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఉద్యానవనముకు నేను వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు అతడు భుజించును.
కాబట్టి ఇప్పుడు మనం ఉద్యానవనం అనగా దేవుని యొక్క సంఘంలోకి ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలాలు ఏంటో చూస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకి ఫలాలు లాంటి వాళ్ళు. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి మనము ఎంతమందికి ఆయనకి ఇష్టకరమైన ఫలంగా ఉన్నాము, ఎంతమంది ఆయనకు ఇష్టము లేని ఫలముగా ఉన్నాము. ఒక తోటలో కొన్ని ఫలాలు మంచిగా ఉంటాయి, కొన్ని ఫలాలు పాడైపోతూ వస్తాయి. ఉండేది తోటలోనే. కొన్ని ఫలాలు మరి పురుగులు వచ్చి తింటూ ఉంటాయి, కొన్ని ఫలాలకి మరి బూజుపడుతూ వస్తుంది. అలాగా ప్రియమైన సోదరులారా, ఈ యొక్క తోటలో అనేక రకాలైనటువంటి ఫలాలు ఉన్నప్పుడు అక్కడ వాయబడిన మాట ఏంటంటే, నేను ఇష్టమైన ఫలాన్ని నేను భుజిస్తాను అనగా ప్రభువుకు మనము ఆహారముగా లేక ప్రభు యొక్క మరి ఆకలిని తీర్చేవారముగా, మనం ప్రేమించిన వారి యొక్క ఆకలి తీర్చేవారముగా ఇక్కడ దేవుని గ్రంథంలో మనం రాయబడుతూ వచ్చింది. అందుకని ఆ మాటలే యోహాను సువార్తలో రాస్తూ ఆయన ఏమన్నాడంటే, మీరు బహుగా ఫలించడం వలన ఎవరు మహింపరచబడతాడు? తండ్రి మహింపరుస్తాడు. మనం ఎంతగా ఫలిస్తూ వస్తామో మన పరమ తండ్రి అంతగా మహిమపరచబడుతూ వస్తారు. చాలాసార్లు మన మహిమను మనం కోరుకుంటూ ఉంటాం. మన యొక్క పేరు కొరకై, మన ప్రఖ్యాతుల కొరకై, మన గొప్పతనం కొరకై, మన ఆస్తులను బట్టి, మనకున్నటువంటి వీటన్నిటిని బట్టి మన మహిమను కోరుకుంటామే. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన మహిమపరచబడాలా. పూర్వదినాల్లో భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడంట, అన్నగారు మీరు ప్రార్థన చేస్తే ఇంత అద్భుతం జరిగింది, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు జరిగినాయి మా కుటుంబంలో, మేము అసలు ఊహించలేకపోతున్నాము, భక్సింగ్ గారిని మహిమపరుస్తున్నాడు అంట. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలిసిన ఒక మాట, నేను కాదు చేసింది, నేను ఆయనకి నీ సంగతి చెప్పాను. ఎవరికి చెప్పాడంట? దేవుడికి నీ సంగతి ఆయన చెప్పాను. చేసింది ఎవరు? కాబట్టి ఆయన మనం మహిమపరచాలా. కాబట్టి మనకి ఏది ఇచ్చినా మన కుటుంబానికి, మనకు, మన బిడ్డలకు, మన ఉద్యోగాల్లో, మన చదువుల్లో, లేక మన ఆస్తుల్లో, మన ఆత్మీయ స్థితిలో కూడా, మన యొక్క అనేకమైన విషయాల్లో కూడా ఆయనను మనం మహిమపరచుకోవడం నేర్చుకోవాలి. అందుకనే మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడతారు. ఫలించడము, అధికముగా ఫలించడము, బహుగా ఫలించడము. సంఘములో 3 రకాల వారు ఉంటారు. ఫలించేవాళ్ళు కొంతమంది ఉంటారు, అధికంగా ఫలించేవాళ్ళు కొంతమంది ఉంటారు, బహుగా ఫలించేవాళ్ళు. బహు అంటే దానికి అంతము లేదు, దానికి ముగింపు లేదు. బహుగా ఫలించాలా. కాబట్టి ముగింపు లేనటువంటిది. నా ప్రియమైన సోదరులారా, ఈనాడు మనం ఎలాగా ఉండాలంటే బహుగా ఫలించేవారంగా ఉండాలి. మనం ఎంతగా ఫలించాలని మనం కోరుకోవాలి. అందుకనే ఆ మాట ఇక్కడ వాయబడుతూ వచ్చినాయి. ఏమందో చూద్దాం రండి. మిమ్మలను నేను ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, ఎక్కడున్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనబడుతుంటున్నది. ఏమని కనబడుతుందంటే, మిమ్మలను నేను ఏర్పాటు చేసుకున్నాను. ఐ హ్యావ్ చోజన్ యూ అంటే ఏంటంటే, లోకములు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు ఈ ముచ్చాడేడి దగ్గరే ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. గుంటూరులో ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కానీ కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఒక దుకాణానికి వెళ్ళారు కొనడానికి. అక్కడ మీరు ఒక వస్తువు కొనుక్కోవాలన్నారు. అక్కడ ఉన్నటువంటి పనిచేసేవారు ఏం చెప్తారంటే, మొత్తం పెట్టేస్తారు మీ దగ్గర. మీరు మొత్తం పెట్టేసినప్పుడు అన్నిటినీ చూస్తారు. ఏదైతే నీ కంటికి నచ్చిందో దాన్ని ఏం చేస్తావో తీసుకుంటావు. దాని కొరకు ఎంత క్రైమైనా చెల్లిస్తావు నువ్వు. అది నీకు నచ్చింది కాబట్టి. అలాగే ప్రభు ఆయా సందర్భాల్లో తిరుగుతూ ఉంటాడు, ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడు. ఆయనకి నచ్చినటువంటి ఫలాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. తనకిష్టమైన ఫలాన్ని దాని కొరకై క్రయం చెల్లించి ఆ ఫలాన్ని కొంటాడు. ప్రియమైన సోదరులారా, అందుకని ఇక్కడ ఏమంటున్నానంటే, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఈరోజు మీరు నా సన్నిధిలో ఉన్నారు. ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నారు అని ఉంది. అదే యోహాను సువార్త అంటాడు, లోకములో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ప్రియులారా, లోకం అనేది మనతో ఉంటుంది. మన స్నేహితులే మనకు లోకము, మన బంధువులే మనకు లోకము, మన ఇరుగు పొరుగు వారే మనకు లోకము.
వీళ్ళంతా కూడా లోకముగా ప్రవర్తిస్తారు, కానీ ప్రభువు అయితే మనలను ప్రత్యేకించుకున్నాడు. ప్రభువా, నన్ను ప్రత్యేకించుకున్నావు, లోకం నుంచి ప్రత్యేకించబడ్డాను. ఎందుకంటే నేను ఫలించాలా, అధికంగా ఫలించాలా, అత్యధికముగా బహుగా ఫలించాలా ప్రభువా. కాబట్టి అది మీ యొక్క ఉద్దేశం. అనగా దాని అర్థం ఏమిటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దుఃఖపడాలనే దేవుని ఉద్దేశమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ బాధపడాలనే దేవుని ఉద్దేశమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏడవాలనేది దేవుని యొక్క ఉద్దేశమా? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మరి అనేకమైన సమస్యలో కూడా వెళ్ళాలని దేవుని ఉద్దేశమా? కాదే. ఏ యొక్క రైతు అయినా, ఏ యొక్క వ్యక్తి అయినా ఒక పంట పొలం వేసాడంటే దాని ఫలం కొరకు ఎదురు చూస్తూ వస్తాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఫలము రావాలి అన్నప్పుడు దాని ప్రారంభం ఎలాగా ఉంటుందో తెలిసిన సండే స్కూల్ దాన్ని ఏమంటారు తెలిసిన? పిందె అంటారు. పిందెలు తెలుసా? పిందెలు అంటే ఒక కాయ ముందు ఏమవుతుంది? అది ఒక పిందె అవుతుంది. పిందె తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఒక కాయ అవుతుంది. కాయ తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఒక పండు అవుతుంది. పండు అయిన తర్వాత ఏమవుతుంది చెప్పండి? ఒక ఫలం అయిపోతుంది. ఇంత స్థాయిలోకి ఎదుగుతారు ఒక విశ్వాసి. అర్థమవుతుందా నేను చెప్పేది? అర్థం కావటం లేదా? వేరే భాష చెప్తున్నానా? కాబట్టి ప్రియులారా, మనము ప్రభువా నీ యొక్క ఇంటిలో ఒక పిందెగా ఉన్నానా, ఒక కాయగా ఉన్నానా, లేకపోతే ఒక పండుగా ఉన్నానా, లేకపోతే ఒక ఫలముగా ఉన్నానా? ఎంత లోతైనటువంటి విషయం అమ్మ. లోనికి వచ్చి కూర్చోండి. ఎంత లోతైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ శ్రేష్టమైనటువంటి తలంపేమనగా ఆయనను మన పిందెగా ఇప్పుడు ఉన్నారనుకోండి. మీరే ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక తోటలోకి వెళ్ళారనుకోండి, ఎంతమంది పిందెలు కోసుకొని తింటారు చెప్పండి? ఇక్కడ పిందెలు కోసుకొని తింటామా? అది పిందిరా, అది దాన్ని మనం తినకూడదు అంటాం, అవునా కదా? సరే పోనీ ఇది కాయను కూడా తినగలమా? అది ఇంకా పచ్చిగానే ఉంది, ఇంకా అది నాకు వద్దు అంటాం. ఏదైతే పండిందో దాన్ని ఏం చేస్తామో, పండింది బాగా, దీన్ని తినవచ్చు మనం. అలాగే మన యొక్క జీవితాలు, ఆత్మీయ జీవితాలు ఎలాగుండంటే పండిన వారంగా ఉండాలి. ఆత్మీయంగా మనం పండాలి. అప్పుడు దానికి రుచికరమైనటువంటి ఫలముగా మనం చేయబడతాము. మనం పండుతున్నామా లేక పచ్చికాయల్లాగానే ఉంటున్నామా? కొన్నిసార్లు అరటిపండ్లు కొనుక్కుంటాం. అరటిపండ్లు కొనుక్కున్న వెంటనే తినలే వాటిని, ఎందుకంటే అవి 2-3 దినాలు ఉన్న తర్వాత అవి పండుతాయి. అలాగే మేము సంఘంలో ఉంటేనే పండుతాము. సంఘంలో ఉండాలి. సంఘంలో ఉండాలంటే సండే పిల్లలేమో సండే స్కూల్లో ఉండాలి, యవనస్తులేమో యవనస్తుల మీటింగ్లో ఉండాలి, సహోదరులేమో సహోదరుల మీటింగ్లో ఉండాలి. మరి సంఘముగా కలిసి వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థన ధ్యానించాలి. ఆ తర్వాత ఆరాధనలో పాల్పొందాలి, ప్రభువులలో పాల్పొందాలి, సహవాసంలో పాల్పొందాలి, సువార్తలో పాల్పొందాలి, ఫలించడము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తలంపు అంటే ఎంతకాలం మనం పిందిగా ఉందా, ఎంతకాలం మనం కాయగా ఉందా. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోకి మనం ఎదగాలి. అందుకనే నా ప్రియుడు ఉద్యానవనానికి వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలాలను తీసుకుంటాడు. ప్రభువా నీ ఉద్యానంలో నేను ఉన్నానయ్యా, మరి నేను ఏ ఫలములాగా ఉన్నానా? నేను ఏ ఫలములాగా ఉన్నాను? నీకు కాయలాగే ఉన్నానా, పిందిలాగే ఉన్నానా? ఎన్ని సంవత్సరాలైనా కూడా నేను నీకు రుచికరంగా మారలేకపోతున్నానా? ఏమిటి ప్రభు అని ఒకసారి అడుగు. అప్పుడు ప్రభు నిన్ను ఫలభరితంగా చేసేవాడిగా ఉంటాడు. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, ఆ ఫలాలు అక్కడ ఏముందంటే మీరు ఫలించాలా. రెండవది ఏమన్నారో తెలుసా? ఆ ఫలాలు నిలిచి ఉండాలా. చాలా ఫలాలు ఏం చేస్తాయి తెలిసిన? పండిపోయిన వెంటనే ఏం చేస్తాయి చెప్పండి? పడిపోతాయి. పండిన వెంటనే పడిపోతాయి. కాబట్టి నిలిచే యొక్క అనుభవంలో ఉండాలా. అంటే దాని అర్థం ఏంటంటే పండిన నాకు ప్రార్థన వచ్చు, నాకు ఆరాధన వచ్చు, నేను బైబిల్ చదవగలను, నేను బోధ చేయగలను అంటమే పడిపోవడం. ఎప్పుడైతే నేను అనుకున్నావో నువ్వు పడిపోయిన లెక్కే. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. అందుకనే నేను సాధ్యమంత సమయంలో
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాను ఇంటి దగ్గర. ఒక్కొక్క చిన్న విషయం తీసుకున్నప్పుడు, ప్రభా వాళ్ళంత పెద్ద పట్టీ రాసుకొని వస్తారు, మరి గంట సేపు వాళ్ళు చెప్పాలంటే ఎన్ని రెఫరెన్స్ రాసుకుంటారే, నాకు ఒక్క విషయంలోనే గంట సేపు చెప్పడానికి వేరే దానికి నాకు అవకాశం రావడం లేదు ఇది ప్రభా అంటే, అనేకమైనవి గుప్తమైనవి అందులో దాచబడి ఉంటాయి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు అందులో ఉన్న రహస్యాలు మనం బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఫలించడం అంటే ఏమిటో అనేది ఇప్పుడు రెండో భాగంలో చెప్పబోతున్నాను. ముందు ఫలం అనే దాని ఏంటో చెప్పాను, ఇప్పుడు ఫలించడం అంటే ఏమిటో కూడా మనం చెప్తాం. రండి, మొదటి దానికి వస్తున్నాం. వెంటనే చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఒక మాటను మనం ఇక్కడ చదువుకుందాం. నేను చూస్తున్నాను, వినండి అందరు శ్రద్ధగా. 8వ వచనము, ఎందుకంటే సమయం తక్కువగా ఉన్నది. మారు మనసు తగిన ఫలము ఫలించుడి. మొట్టమొదటి ఫలం ఇది. ఎవరైతే ఫలించాలనుకున్నారో, ఎవరైతే ప్రభుకి ఇష్టకరమైన ఫలంగా ఉండాలనుకున్నారో ఏం చేయాలి? మనం ఇప్పుడు మారు మనసు తగినటువంటి ఫలము అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మన మనసు మార్చుకున్నాము. దేని నుంచి మనసు మార్చుకున్నాము? చెడు అలవాటు నుంచి మనసు మార్చుకున్నాము. దేని నుంచి మార్చుకున్నాము? లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, అనేకమైనటువంటి వాటి నుంచి మనము మార్పు చెందినప్పుడు మారు మనసు అంటారు. దానినే మారు మనసు అంటారు. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వారు మారు మనసు పొందారు, పొందిన తర్వాత మనసును మార్చుకుంటూ వస్తున్నారు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ రహస్యం ఏంటంటే మనసు మారాలా. మనసు మారితే రూపం మారిపోతూ వస్తుంది. రండి, అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ పౌలు రాస్తూ ఈ మాటను మనకు చెప్పిన వాడిగా కనబడుతుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాస్తూ ఈ మాటను మనకు తెలియచేస్తున్నాడు. 12వ అధ్యాయం అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించుకొని తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మాట వలన రూపాంతరము పొందుడి. చూడండి ప్రియులారా, ఏం మారాలంట? మనస్సు మారాలి. మనసు మారితే ఏం కనబడుతుందంట? మన రూపం మారిపోతుంది. మన పద్ధతులు మారిపోతాయి, మన విధి విధానాలు మారిపోతాయి, మన వస్త్రధారణ మారిపోతుంది, మన ఆలోచన విధానం మారిపోతుంది. మనం చూసినటువంటి వాళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా కనబడుతున్నారండి. ముస్లింలు చూడండి, వాళ్ళు ఎప్పుడైనా పోతాం అంటే వాళ్ళు ఏమంటారు తెలిసిన? ముస్లింలు ఏమంటారు? వాళ్ళు ముస్లిం లాగా ఉన్నారే అంటారు. 2 కారణాలు. ఆడపిల్లలు అయితే బురకాలు వేసుకుంటారు, మగవాళ్ళు అయితే గడ్డాలు పెంచుకుంటారు. ఇప్పుడు మనవాళ్ళు కూడా అందరూ ముస్లింలు అయిపోయినారు. మన యవనస్తులు అందరూ కూడా అందరు గడ్డాలు పెంచుకోవడమే, అందరూ ముస్లింలు అయిపోయినారు. అంటే ఒక గుర్తు, వెంటనే ఒక గుర్తుపడుతుంటున్నారు, ఫలానా వాళ్ళు ముస్లిం అని. క్రైస్తవులను చూస్తే, క్రైస్తవ పాస్టర్లను చూస్తే, క్రైస్తవ సేవకులను చూస్తే సినిమా యాక్టర్స్ కంటే గొప్పగా కనబడుతుంటున్నారు. వారు ఎలాగున్నారో వారు ఇలాగున్నారు. లోక మర్యాదను అనుసరించవద్దంటే లోక మర్యాదే వీళ్ళల్లో కనబడుతున్నప్పుడు ఎక్కడ మార్పు వాళ్ళలోకి వస్తున్నది? వాళ్ళు వాళ్ళ రూపం మారుతున్నది. అందుకనే మారు మనసు తగినటువంటి ఫలం ఫలించాలా. నేను మారిన తర్వాత నా బ్రతుకు ఎలాగున్నది? నేను మారిన తర్వాత నా మాటల విధానం ఎలాగున్నది? నేను మారిన తర్వాత నా చూపు విధానం ఎలాగున్నది? నేను మారిన తర్వాత నా ఆలోచన విధానం ఎలాగున్నది? నేను ఏమి ఉంటున్నాను? ఏ స్థలాలకు వెళుతున్నాను? ఏమి చేస్తున్నాను? అందుకని అన్నాడు, మారు మనసు తగిన ఫలం ఫలించండి. అది వాళ్ళు ఏమన్నారు తెలిసిన? మత్తయి సువార్తలోకి తిరిగి వెళదాము. వాళ్ళన్న మాటను మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే వారు అంటున్నాడు, అబ్రహాము తండ్రి అని మీరు చెప్పుకున్న తలంచవద్దు. బా, ఏమంటారంట అయ్యా వాళ్ళు? ఏమనుకుంటున్నాం మేము? పుట్టుకే మేము క్రైస్తవులమే,
మాకు తెలియదా ఈ సంగతి అంతా? చర్చలు మాకు తెలియదా? పాస్టర్లు మాకు తెలియదా? ఏది మాకు తెలియదు? మాకు అంతా తెలుసు, మేము అబ్రాహాము సంతానమే. అయితే అక్కడ దైవ సేవకుడంటే మోషే ఆయన మరి యోహాను ఏమంటున్నాడంటే, అది కాదురా బాబు, నువ్వు అబ్రాహాము సంతానం కాదు, ముందు మారు మనసు పొందు, నువ్వు పాపాలు ఒప్పుకో, నువ్వు పరిశుద్ధుడిగా జీవించు, నీ యొక్క ఆచారాలు ప్రక్కన పెట్టు, నీ పద్ధతులు ప్రక్కన పెట్టుకో, నీ విధానాలు ప్రక్కన పెట్టేసుకో, ముందు మారు మనసు పొంది పాపాన్ని బయటికి రమ్మని చెప్పినాడు. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, బలలో పాలు పొందమనుకో, నీవు మారు మనసు అయిన ఫలం ఉన్నదా నీలో? నీవు మారు మనసు అయిన ఫలం ఉన్నదా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకున్నాను. ప్రభువా, నేను మారు మనసు పొందాను అనుకుంటున్నానే, కానీ ఆ ఫలం నాలో కనబడటం లేదు, ఆ జీవితం నాలో కనబడటం లేదు, ఆ మాట నాలో కనబడటం లేదు, ఆ ప్రవర్తన నాలో కనబడటం లేదు. దేవా, ఆ ఫలం నాకు ఇయ్యయ్యా, ఆ ఫలం ఇయ్యయ్యా. అప్పుడు అంటాడు, ఆ ఫలము నాకే కావాలా, ఆ ఫలాన్ని నేను భుజిస్తాను, నా ఉద్యానవనములో ఆ ఫలాన్ని నేను భుజిస్తాను. నా ప్రియమైన సోదరులారు, ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఆ ఫలాన్ని ఫలించే వారంగా ఉందాం. రండి, రెండవ దానికి వెళ్ళిపోదాం. వెంటనే మత్తయి సువార్త మరి 5వ అధ్యాయంలోకి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. 11-12. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీరు అబద్ధముగా చుట్టమాట పడినప్పుడు ఈ ధన్యులు. ఇదేంటంట? పరలోక ఫలం. ఇది పరలోకంలో నీ ఫలం అధికం కావాలంటే రెండో ఫలాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? వీళ్ళు మారుమనసు పొందినటువంటి వాళ్ళు నా నిమిత్తము ఆ జనులు ఏం చేస్తారు? నిన్ను నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా చెడ్డమాటలు చెప్తారు. ఏం చేయాలా? కర్ర తీసుకొని కొట్టమన్నాడా? సంతోషించి ఆనందించు. కాబట్టి ప్రియులారా, ఈ రెండో ఫలాన్ని గురించి మనం చూస్తే మనం ఫలిస్తున్నామా లేదా అనేది ఎట్లా తెలుస్తుందంటే, ఎవరైతే మనం నిందిస్తున్నారో, మనం అవమానపరుస్తున్నారో, మనం బాధ పెడుతున్నారో, మనం హింసిస్తున్నారో, మనం ఏం చేయాలంటే సంతోషము, మనం ఏం చేయాలంటే ఆనందము, మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఏ కలవరపడకుండా అదే సమాధానంలో ఉండాలి. అప్పుడు అది ఫలించిన లెక్క. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్ళనే భర్తలు తిడతారు. తిట్టిన వెంటనే ఏం చేస్తాము? మనం కూడా తిడతామా? మనం కూడా తిట్టేస్తామా? చూడండి, వారికి అర్థం చేసుకోండి. అప్పుడు మీరు ఫలించిన లెక్క. వారిని ప్రేమగా పలకరించేసి, అయ్యా ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, కొంత దైవజనుడు బయట నుంచి వచ్చాడు, లేక కొంచెం ఒక ఫంక్షన్ జరిగింది, ఏదో దాన్ని బట్టి కొంచెం లేట్ అయిందయ్యా అని ఆ ప్రేమను చూపిస్తే నీవు ఫలించిన లెక్క. నీ స్నేహితులతో పోతావు, రాత్రి 12 గంటలకు వస్తావు, నన్ను అడుగుతావా నేను మందిరం పోయేస్తుంటే మంచి పని కాగానే పోయింది అంటే నువ్వు ఫలించలా. కాబట్టి జనులు నిన్ను నిందించినప్పుడు, నిన్ను హింసించినప్పుడు, నిన్ను బాధించినప్పుడు ఫలభరితంగా ఉండాలంట. ఒక కుటుంబంలో ఒక ఆయన చాలా చింతగా ఉన్నాడంట. తోటి స్నేహితుడికి వెళ్ళి, ఏంటయ్యా ఈరోజు చింతగా ఉన్నావు, నువ్వు ఇలా కనబడుతున్నావు ఏంటి నువ్వు అన్నాడంట. మా భార్యకి ఈ రోజున జ్వరం వచ్చింది అన్నాడంట. జ్వరం వచ్చిందా? మరి జ్వరం వస్తే ఎందుకు అంత చింతగా ఉన్నావు అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, జ్వరం రాకమునుపు ఆమె రోజు నన్ను తిడతానే ఉంటుంది. రోజు నన్ను తిడతానే ఉంటే ఆ దీర్ఘశాంతము, ఆ ఓపిక, ఓర్మి నేర్చుకుంటూ వచ్చాను. ఇవాళ తిట్టేవాళ్ళు లేరు నన్ను. ఏమా అర్థమవుతుందా? ఇంటికి వెళ్ళి తిట్టమని కాదు నేను చెప్పేది. ఓపిక, ఓర్మి ఎలాగ వస్తుంది? ఒకరు తిట్టినప్పుడు మనం ఓర్చుకోవాలి, ఒకరి మాటలు అన్నప్పుడు మనం ఓర్చుకోవాలి. అనేవాళ్ళు ఒకరు ఉంటారు, ఓర్చుకునేవాళ్ళు ఉంటారు. ఓర్చుకున్నవాడు ఫలభరితమైనటువంటి వాళ్ళు, అనేవాళ్ళు పనికి మాలినటువంటి ఫలాలు, దేవుడు తీసివేసినటువంటి ఫలాలు. పనికిరాని ఫలాలను తీసివేస్తానన్నాడు అక్కడ. యెహోషువ 15వ అధ్యాయంలో ఉన్నాడు, పనికిరాని ఫలాలను తీసివేయుడి. కాబట్టి మనం అనేవారంగా ఉండకూడదు, కానీ అనిపించేవారంగా ఉండకూడదు. ఎంతమంది అనిపించుకుంటామో అంత ఫలము అధికం అవుతుంది. వ్యవసాయ క్రమంలో కూడా అంటారు,
కొంతమంది మమ్మల్ని పొగుడుతారు, కొంతమంది మమ్మల్ని ఎన్నో రకాలైన మాటలు అంటారు. అన్నా కూడా ఏది మా మీద పనిచేయదు. ఎందుకంటే మాలో ఒక శక్తి ఉంటుంది, అది దేవుని యొక్క శక్తి లోన ఉంటుంది కాబట్టి అది మమ్మల్ని అంటనే అంటదు. ఎన్ని మాటలన్నా, ఎన్ని నిందలేసినా, ఎన్ని అవమానాలు ఇచ్చినా వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోరు. భక్సింగ్ గారి మీద ఒక ఆయన ఎన్నో రకాలుగా మరి అబద్ధాలు వేసాడంట. ఆయన సేవ అభివృద్ధి అయిపోతుందని చెప్పేసి, ఆయన సంఘాలు విస్తరిస్తున్నాయని చెప్పేసి వేరే చర్చి వాళ్ళు అనేక విధాలుగా ఆయన మీద చెప్తూ వచ్చారంట. ఆయన భక్సింగ్ గారు అన్నీ పట్టించుకోవాలి. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఒక పాస్టర్ గారు వచ్చారంట. ఒక పాస్టర్ గారు వచ్చేసి, అయ్యా మరి ఇట్లా నేను నీ దగ్గరికి ఒక పని మీద వచ్చాను అని అంట. ఏమిటి అని అంటే, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, నేను చాలా నిందించాను, మీ మీద అబద్ధంగా చెప్పాను, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, వాళ్ళ పోవద్దు వీళ్ళు పోవద్దు అని చెప్పాను, చాలా బాధ పెట్టాను అయ్యా, నన్ను క్షమించడానికి వస్తావని అంట. భక్సింగ్ గారు అన్నాడు, అసలు నాకు అవన్నీ తెలియదే అన్నాడంట. నువ్వేమన్నావు కూడా నాకు అంటే దాని అర్థం ఏంటి? ఎన్నో అంటారు కానీ అవి మన మీద పడవు. నువ్వు చేస్తుంటే మాత్రము నువ్వు నిద్రపోలేవు. నిన్ను నిందించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, కానీ అవి కానీ నీ జీవితంలో వాస్తవం అయితే నీకు నిద్ర పట్టదు. అందుకని ప్రియులారా, మారు మనసు ఫలం ఒకటైతే ఆ ఫలాన్ని బట్టి రెండో ఫలం ఏంటి? మనకు వచ్చినటువంటి నిందలు, అవమానాలు అన్నిటిని కూడా భరించినందువల్ల పరలోకంలో ఏముంటుందంట? మనకు పరలోక ఫలం ఉంటుంది. ఆ ఫలాన్ని ఎక్కువగా చేసుకుంటూ పోదాం. ఎంత తిడతారో తిట్టించుకోండి, ఎంత కొడతారో కొట్టించుకోండి. మార్పు లేని భర్తలు, మార్పు లేనటువంటి బంధువులు ఎన్ని రకాలుగా అవమానపరుచుకుంటారో, ఎన్ని మాటలైనా కూడా ఓర్చుకోండి. ఎంత ఓర్పు కలిగి ఉంటామో పరలోకంలో మనకంత లోకంలో కూడా మనలను అంతగా ప్రేమిస్తారు. లోకంలో కూడా ఇన్ని చేసినా కూడా ఈ మనుషులు ఏంటి ఒక్కసారి అన్న కూడా వీళ్ళల్లో కోపం చూడటం లేదు. ఎందుకు? దేవుని యొక్క ఫలము వారిలో నిలబడుతుంటుంది. కాబట్టి ప్రియులారా, ఇది రెండవ ఫలముగా మనం చూస్తుంటున్నాం. మూడుగా మారు మనసు అయినటువంటి ఫలము, ఇది రెండవదిగా దీనికి తగినటువంటి ఫలాన్ని మనం చూస్తున్నాం. మూడో ఫలానికి వస్తాం రండి. ఈ మూడో ఫలంలోకి వచ్చినప్పుడు చూద్దాం, ఈ ఫలం ఎలాంటి ఫలమో మనం చూద్దాం. ఎలాంటి ఫలం ఇక్కడ ఉన్నదో జ్ఞాపకం చేసుకుందాం. గలతీ రాసిన పత్రికలో ఆయన మాట చెప్తూ ఈ మాట ఉపయోగించినాడు. ఏమని ఉపయోగించాడో చూద్దాం రండి. గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం, గలతీ 5వ అధ్యాయం తీయండి, నాతో కలిసి చదువుకుందాం. ఈ మాటను 22 వచనం చదువుదాం. అందరూ కలిసి చదువుకుందాం. అయితే ఆత్మఫలమైన ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ప్రియులారా, ఎంత గొప్ప విషయం చూశారు ఇక్కడ. ఆత్మఫలము అదేమో ప్రభు కొరకై నిందల అవమానం పొందేటటువంటి పరలోక ఫలం అయితే, దేవుని యొక్క ఆత్మఫలము, ఈ ఆత్మ మనలోకి రావాలి. చాలామంది క్రైస్తవులు ఉంటారు కానీ వారికి ఆత్మ లోన ఉండదు. లోన ఆత్మ ఉన్నది అంటే ఈ ఫలాలు వాళ్ళలో ఉండాలి. ఈ ఫలాలు వాళ్ళలో లేకపోతే హల్లెలూయా ప్రైజ్లాడిన నానా భాషను మాట్లాడినా కూడా వ్యర్థమే. ఎందుకంటే ఈ దినాల్లో చాలామంది ఆయా పెంటెకోస్తల్ సంఘాలకు వెళుతూ ఉంటారు. వాళ్ళకి పని ఏంటంటే అన్ని రకాల లోట్లు ఉంటాయి కానీ చేతులు హల్లెలూయా ప్రైజ్ అనేదో భాషలు మాట్లాడుతూ వస్తారు. కానీ అది చెప్పాలా ప్రభు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఎలాగ నువ్వు రుజుపరుచుకుంటావంటే ఆత్మఫలము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇలాంటివన్నీ కూడా మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడు నాలో ఆత్మ ఉన్నది. నాలో ఆత్మ ఉన్నప్పుడు నాలో దేవుడున్నాడు. నాలో దేవుడుంటే ఆ దేవలోకానికి నేను స్వాస్థ్యము నాకున్నది. కాబట్టి ప్రియులారా, మూడవ ఫలాన్ని మనం చూసుకుంటే ఇక్కడ మనము ఆత్మ ఫలాలు, ఆత్మ ఉన్నదా లేదా, ఆత్మ మనకు ఉన్నదా లేదా అదొకసారి జ్ఞాపకం చేసుకోవాలా. మనం ఏదో రావడము చేయడం కాదు కానీ నాలో నిజంగా ఆత్మ ఉన్నది లేదా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఆత్మకున్న 9 ఫలాల్లో ఎన్ని ఫలాలు నీలో ఉన్నాయో చూసుకో. ఎన్ని ఫలాలు నీలో ఉన్నాయో చూసుకో. అప్పుడు మనం ఏమనుకుంటామంటే అవును నాలో ఆత్మఫలం ఉంది.
దేవుని యొక్క ఆత్మ నాలో ఉంది, అందుకనే సహించుకున్నాను, అందుకనే ఓర్చుకున్నాను, అందుకనే సమస్తాన్ని కూడా నా ప్రభు కొరకై విడిచిపెట్టేస్తుంటున్నాను. మారు మనసు తగిన ఫలము, పరలోకపు యొక్క ఫలము, మూడవది ఆత్మఫలం. నాలుగో దానికి వెళ్దాం రండి. అక్కడే నాలుగో దానికి వెళ్ళినట్లయితే పిలుపులు రాసిన పత్రిక, పిలుపులు రాసిన పత్రికలో మరొక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. పిలుపులు రాసిన పత్రికలో అక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూద్దాం ఇక్కడ మాటను. లేక ఇక్కడ చూస్తున్నాం, ఎఫెసీ రాష్ట్ర పత్రికలో చూస్తున్నాం. ఎఫెసీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 9 వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. ఇదే ఫలం అండి, సీతాఫలమా? మనం ఆ ఫలాల కొరకు చూస్తూ ఉంటాం. ఇది సీతాఫలమా లేకపోతే ఆపిల్ ఫలమా, ఏ ఫలం అని చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏముందంట, వెలుగు ఫలము. వెలుగు ఫలం అంటే ఏమిటి? ఆ వెలుగులో ఏమేమి ఉండో చూద్దాం రండి. సమస్తమైన మంచితనం, నీలో మంచితనం కనపడుతుంటే వెలుగు ఫలం ఉన్న లెక్కే. రెండవదిగా, నీలో నీతి ఉంటే వెలుగు ఫలంలో ఉన్న లెక్కే. నీలో సత్యం ఉంటే నీలో వెలుగు ఫలం ఉన్న లెక్కే. ఈ ఫలములో ఉన్న భాగాలు చూడండి, ఎలాంటి భాగాలు ఉన్నాయో చూడండి. ప్రభువా, నాలో వెలుగున్నదా? వెలుగుకు అంటే ఏంటి? వెలుగు అంటే నాలో నిజాయితీ ఉన్నదా, యథార్థత ఉన్నదా, నా మాటల్లో నా కార్యాల్లో యథార్థత ఉన్నదా? ఒక స్థలంలో ఒకటి చెప్తున్నాను, ఇంకో స్థలంలో ఇంకోటి చెప్తున్నానా? ఒక స్థలంలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నాను, ఇంకో స్థలంలో ఒక రకంగా ప్రవర్తిస్తున్నానా? యథార్థత అనేది మన జీవితంలో ఉండాలి. అందుకనే ఆ ఫలాలు ఫలించాలనే దేవుని యొక్క ఉద్దేశము. అందుకని అన్నాడు, నా ప్రియుడు ఏం చేస్తాడు? ఆయనకి ఇష్టమైన ఫలాలను ఎవరైతే యథార్థంగా ఉంటారో, నా కుమారుడా నీవే నాకు ఫలము, నిన్నే నేను కొంటాను, దాని కొరకు నేను క్రైమ్ చెల్లిస్తాను. చూసారా ప్రియులారా? మరే మాట అక్కడ ఏమో తెలిసిన, నీతిగా జీవిస్తారు, అనీతిమంతులు కారు వీళ్ళు. గత ప్రార్థనా కూడికలో మీతో చెప్తూ వచ్చాను, నీతిమంతునికి అనేకమైన బాధలు కలుగుతాయి. నీతిమంతులు మొరపెడుతూ ఉంటారు, నీతిమంతులకు ఇరుకైన మార్గాలు కూడా వెళ్తారు. ఎందుకంటే వారు నీతిని బట్టి, ఎందుకంటే వారు అందరిలాగా అన్యాయలాగా సంపాదించుకునే వారి కాదు, ఉన్నవాడితో తృప్తిపడేటటువంటి వారు. అందుకని ప్రియులారా, నీతి ఫలాన్ని గురించి ఇక్కడ రాయబడుతూ వస్తున్నది. కాబట్టి మనలో ఉన్నదా నీతి? ఆ సత్యం మనలో ఉన్నదా? ఆ మంచితనం మనలో ఉన్నదా? చాలామందిని చూసిన వెంటనే, అబ్బాయి చాలా మంచివాడురా, ఫలానా సహోదరి చాలా మంచిది, ఎంత మంచి సాక్ష్యం. ఆ సాక్ష్యము మన గురించి చెప్పుకోగలుగుతున్నారా? మన ఇంటిలో కానీ, మన సంఘంలో కానీ, మన బయట కానీ, ఫలానా సేవకుడు, ఫలానా సహోదరుడు, ఫలానా సహోదరి వీళ్ళంత మంచివాళ్ళు అంటే, వీళ్ళంత మంచివాళ్ళు అంటే. నా ప్రియమైన సోదరి సోదరులారా, మంచితనము అనేకులను సంపాదించుకుంటుంది, చెడు అనేక మంది మంచి వాళ్ళని దూరపరుచుకుంటుంది. ఏది మనకు కావాలో మనమే ఆలోచించేసుకోవాలి. అందుకంటున్నాడు, మనము వెలుగు ఫలములో మనం ఉండాలి. మనము వెలుగు ఫలములో మనం ఉండాలి. ఉన్నామా? నీతి ఫలంలో మనం ఉన్నామా? వెలుగు ఫలంలో మనం ఉన్నామా? ఆత్మఫలంలో మనం ఉన్నామా? మారుమనసైన ఫలంలో మనం ఉన్నామా? పరలోక ఫలంలో మనం ఉన్నామా? ఎన్ని రకాల ఫలాలు ఉన్నాయో చూద్దాం. ఆఖరికి ఒక మాట కూడా చూసుకుందాం. మరి ఈ యొక్క ఫలం ఎంతుందో మనం చూసుకొని మనం ముగించుకుందాం రండి. మత్తయి సువార్తలో ఒక మాటను ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటున్నాడు. 34 వచ్చిన అందరం కలిసి చదువుకున్నాం. 34 అప్పుడు రాజు తన తండ్రి వారిని చూసి,
నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా, రండి లోకమును కొనుక్కొని మీ కొరకై స్థిరపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చాలు. ఏమిటండి ఈ ఫలాలు మనం ఫలించడం ద్వారా మన తండ్రి మనకేమిస్తున్నాడు చెప్పండి? ఏమంటున్నాడు? రండి. ఎక్కడున్న వాళ్ళని? కుడివైపున ఉన్నవారిని. అందుకని ఎక్కువ మనం కుడివైపున అనుకుంటూ ఉంటాం. రైట్ సైడ్ అనుకుంటూ ఉంటాం. వెళ్ళేటప్పుడు మాత్రము లెఫ్ట్ సైడ్ అంటారు. అవును కదా? రోడ్డు మీద నడిచేటప్పుడు రైట్ సైడ్ పోవాలా, లెఫ్ట్ సైడ్ పోవాలా? లెఫ్ట్ సైడ్ పోవాలి, లేకపోతే డేంజర్, లేకపోతే వచ్చి ఎదురొచ్చి వెహికల్స్ కొడతాయి మనకి. అందుకనే కుడివైపున, ఈ కుడివైపు ఏం తెలియజేస్తున్నది? ప్రభు యొక్క కుడి భాగంలో ఉండేవారు, అనగా ప్రభు కొరకై పోరాడినటువంటి వారు, ప్రభు కొరకై జీవించినటువంటి వారు, ప్రభు కొరకై సేవ చేసినటువంటి వారు, వీరు బహుగా ఫలించినటువంటి వారు, ప్రభు కొరకై వారి జీవితాలను సమర్పించుకొని ఎన్నో కార్యాలు చేసినటువంటి వారి గురించి ఇక్కడ వాయబడుతూ వచ్చింది. ఏమన్నాడంటే ఇక్కడ, నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డారు, మీరు ప్రభరితులుగా ఉన్నారయ్యా. అందుకని అంటాడు, నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చుటకు నా యొక్క జీతం ఉన్నది. ఇది ప్రతిఫలము. మనం చేసిన పని కొరకై, మనం సమర్పించుకున్న సమస్య కొరకై, వీటన్నిటి కొరకైనటువంటి యొక్క మరి ప్రతిఫలం మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ప్రియమైన సోదరులారా, ప్రభు కొరకై మనము ఫలించేవారముగా ఉండాలా, ఫలించేవారంగా మనం ఉండాలా. అందుకని ఆయన అంటున్నాడు, సమయంలో చెప్పేదాని కొరకై మిమ్మల్ని నేను ప్రథమ ఫలములుగా చేసుకున్నాను అంటాడు. ఆయన ప్రథమ ఫలముగా, కొన్ని రాష్ట్ర పత్రికలు అంటాడు అన్నమాట, మనం ఆయనకు ప్రథమ ఫలములుగా ఉంటాం. మనం పేతురు రాష్ట్ర పత్రికలు అంటాడు, మనం ఆయనకు ప్రథమ ఫలములుగా ఉంటాము అంటాడు. కొన్ని రాష్ట్ర పత్రికలో, అనేక పత్రికలో మనమే ఆయనకు ప్రథమ ఫలము. ఎందుకు మనం ప్రథమ ఫలము? ఎందుకు మనం ప్రథమ ఫలము ఉండాలా అంటే దాని అర్థం ఏంటి? మనం ప్రథమ ఫలముగా ఉండాలి అన్నప్పుడు ఎవరైతే ఫలించారో, ఎవరైతే బహుగా ఫలించారో, ఎవరైతే అధికంగా ఫలించారో, ఎవరైతే ఫలించారో, ఫలించడము, అధికంగా ఫలించడము, బహుగా ఫలించడము, బహుగా ఫలించిన వారందరూ కూడా ప్రథమ ఫలములుగా ఉంటారు. వారికి బైబిల్ ఒక మాట ఉంది, లేవే కాండములో 2 మాటలు చెప్పినాడు అక్కడ. సమయంలో చెప్పేదాని కనుకై ఏమన్నాడు? మీ పంటలోని మొదటి ఫలములను నాకు సమర్పించండి. ఏదైతే మీకు ఉన్నదో మొదటిగా మీ ప్రథమ ఫలములు మనం చేసుకున్నాం కదా. జనవరి 1 రోజున ప్రథమ ఫలములు చేసుకోలేదా? అనగా జనవరి 1 మనకి ప్రథమ ఫలముల పండుగ. కాబట్టి ప్రియులారా, ఎవరైతే ప్రథమ ఫలములుగా, వారి కొరకై ప్రథమగా మొదటి స్థానం ప్రభుకి ఇచ్చానో, నా మొదటి పంటలోని ప్రభుకి ఇచ్చానో, నా జీతంలోని ప్రభుకి ఇచ్చానో, లేకపోతే నా బిడ్డను, మొదటి బిడ్డను ప్రభుకి ఇచ్చానో అని ఎవరైతే అంటారో, ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా, మీరే నాకు మొదటి ఫలము, మీరే నాకు మొదటి ఫలము. కోట్లాది మంది ఉండొచ్చు, కోట్లాది మంది శ్వాసలు ఉండొచ్చు, కోట్లాది మంది ప్రభు నమ్ముకున్న వారు ఉండొచ్చు. అయితే ఆయన కొరకై ప్రథమగా ఉన్నటువంటి వారు, నేనున్నాను ప్రభువా నీకు, నీ మందిని కొరకై, నీ పరిచయ కొరకై, నీ సేవ కొరకై, ఏదైనా సరే ప్రభువా నేనున్నాను అంటే తండ్రి అంటున్నాడు, నేను నీకున్నానయ్యా, నీవే నాకు ప్రథమ కుమారుడివి, మిగతా వారు కాదు, నీవు నన్ను ప్రథమగా ప్రేమిస్తూ వచ్చినావు. అందుకనే ప్రథమ ఫలములో 2వ భాగం కూడా అన్నాడు. మరి దశమ భాగం అనేటటువంటిది మీరు ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా ఇస్తూ వచ్చినారో, మీ పంటలో కానీ పొలంలో కానీ 4 అంతలుగా దాన్ని తిరిగిస్తానని చెప్పినాడు. అందుకనే దేవుని యొక్క బిడ్డలు ఏనాడు కూడా పేదవారు కాలేదు, ఏనాడు కూడా మనం పేదవారం కావు. పేదవారు కాకపోగా ఉన్నతమైన స్థానంలోకి ఎదుగుతూ వస్తూ ఉంటాము. ప్రభువులలో పాల్పొందే మనము వీటిలో మనం పరీక్షించుకోవాలా ప్రియులారా. అందుకనే ప్రభు అంటున్నాడు, నా ఉద్యోగవనానికి నేను వచ్చినప్పుడు నాకు ఇష్టమైన ఫలములో నేను పూజిస్తాను. ఈ రోజున ఏ ఫలముగా నీవు ఉన్నావు? ఈ రోజున మనం ఏ ఫలాలుగా మనం ఉన్నాము? మనం పరీక్షించుకుందాము గాక. ప్రభువా, నీకు ఫలించినటువంటి యొక్క ఫలములుగా నేను ఉన్నానా? అందుకని ఏమంటున్నాడంటే, నా తండ్రి ద్వారా మీరు ఆశీర్వదించబడినటువంటి బిడ్డలారా, నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు, రండి నా దగ్గరకు, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకైనా ఒక స్థితి ఇచ్చానంట. ఒక ఊరిలో 2 స్త్రీలు ఉన్నారు. ఆ 2 స్త్రీలు, ఒక ఆమె ధనవంతురాలు, ఒక ఆమె పేదరాలు. వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు.
వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులు. ఒకరోజు అన్నారు, ధనవంతురాలైన స్త్రీ అందే, మా ఇంటికి వస్తావా అని అన్నమాట. పద, ఏముంది, మన ఇద్దరం కూడా స్నేహితులే కదా అని చెప్పేసి నేను. వెళ్ళిన తర్వాత లోనికి తీసుకెళ్ళింది, బంగారం చూపించింది. చూడు నాకు ఎంత బంగారం ఉందో అదంతా చూపించింది. అవునా? ఇంకా తర్వాత తన దగ్గర ఉన్న విలువైన వస్తువులన్నీ చూపించింది. తర్వాత పట్టు వస్త్రాలన్నీ చూపించింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి యొక్క సోఫా సెట్లు, ఏసీలు గీసీలు అన్నీ కూడా చూపించేసింది. ఉంది, చూసావా నేను దేవుడు నన్ను ఎంత ధనవంతురాలుగా చేసావో, నాకు ఎంత ధనవంతులు ఉన్నదో చూసావు. సరే, మంచిదమ్మా, చాలా సంతోషం, దేవుడు నీకు ఎంత ధనం ఇచ్చేసినాడు, ఎంత ఆశీర్వదించాడు, నిజమేనమ్మా అని. సరే, అయితే ఒకరోజు నేను మీ ఇంటికి కూడా వస్తాను, మీ ఇంట్లో ఉన్నటువంటిది కూడా నాకు చూపించాలని అన్నాడు. సరే రమ్మని చెప్పారు. ఒకరోజు వెళ్ళిన తర్వాత ఇంట్లో పిలిచారు. పిలిచిన తర్వాత పేదరాలు, చిన్న ఇల్లు, ఒక చిన్న మంచం అక్కడ ఉన్నది, కూర్చోడానికి కూడా కుర్చీ లేదు, ఒక చాప అక్కడ ఉంటున్నది. మరి ఇదంతా చూసుకొని ఆమె ఆశ్చర్యపోయి, ఏంటి నీ దగ్గర ఉన్న బంగారం చూపించు, నాకు నీ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్త్రాలు చూపిస్తుంటే, అప్పుడు ఒక కుమారుడు కుమార్తె ఉన్నారు. ఆ బిడ్డలు చక్కగా చదువుకుంటున్నారు, చక్కగా వాళ్ళు మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. ఆ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఇద్దరు బిడ్డలు. అప్పుడు వాళ్ళిద్దరిని పిలిచి ఆమె చెప్పిన మాట ఏం తెలుసా? ఇదే నా స్వాస్థ్యము, ఇదే నా బంగారము. మనం కూడా అంటాం కదా, కొడుకులు కూతురు పెట్టుకొని బంగారమా బంగారమా బంగారం అని ఎగరేస్తూ ఉంటాం కదా. అలాగే చెప్తున్నారు, ఇదే నా స్వాస్థ్యము, ఇదే నా బంగారము. ప్రియమైన సోదరులారా, ఆశ్చర్యపోయింది ఆమె. అరే, నా స్నేహితురాలు ఇలా చెప్తుందా? ఇంత పేదరికంలో ఉందా? నా బంగారం అని ఇంత సంతోషంలో ఉన్నదా? చూసారా ప్రియులారా? అప్పుడు ఆమె దుఃఖంతో చెప్పిన మాట ఏంటంటే, ఇద్దరు బిడ్డలు నీకున్న చాలా కొంచెం, ఆ బిడ్డలు ఇంత చక్కగా, ఇంత విధేయతగా, ఇంత నెమ్మదిగా నీ కుటుంబం ఉన్నది. నాకు కూడా ఇద్దరు బిడ్డలు ఉన్నారు, ఒక్కరు నా మాట వినరు, ఒక్కరు నేను చెప్పింది చేయరు, ఎప్పుడు నన్ను బాధపెడుతూనే ఉంటారు. మార్కులు సరిగా రావు, వాళ్ళకి సరిగా స్కూల్కి పోరు, స్కూల్కి పోతానంటారు, ఎక్కడికో వేరే స్థలాలకు వెళుతూ వస్తారు. నా జీవితంలో నెమ్మది లేదమ్మా. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నన్ను కాదు. ప్రియమైన సోదరులారా, ఒకటి అర్థం చేసుకోండి, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ధనము కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి కాదు, ఈ లోక సంబంధమైన స్వాస్థ్యం కాదు. అది మన యొక్క ప్రతిఫలము, అది మన యొక్క బహుమానం, అది మన యొక్క స్వాస్థ్యము. మనం ఈ లోకంలో పేదవాళ్ళుగా ఉండవచ్చు, ఈ లోకంలో మనం ఏమీ లేనివారిగా కనబడవచ్చు. కానీ లోకము పుట్టినటువంటి తండ్రి చేత ఆశీర్వదించిన బిడ్డలారా రండి. ఎక్కడికి రండి? అదిగో పరలోక రాజ్యం. అక్కడికి వెళ్ళామనుకోండి, ఏం చూస్తాం అక్కడ? ఇవన్నీ కనబడవు. ఈ బిల్డింగ్లు కానీ చెట్లు శ్రామలు కనబడవు. వజ్ర వైడూర్యాలతో, మణుల మాణిక్యాలతో కట్టబడిన బిల్డింగులు, ఎంత అద్భుతమైనటువంటి యొక్క మహిమగల స్వరూపులు, కెరూపులు, దేవదూతలు, అది సూర్యుడికి మించినటువంటి కొన్ని కోటాన తేజస్సు కలిగినటువంటి యొక్క ఆ పట్టణంలో మనం ప్రవేశించేదంతా చూస్తుంటే భూలోకాన్ని మర్చిపోతాం. అందుకనే దాన్ని ఎరిగినటువంటి వారమై మనం ప్రభువుని ఘనపరచాలి. ఇంకా 3 ఫలాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు కానీ తర్వాత చెప్తాను. కాబట్టి ఇప్పుడు మొట్టమొదటిగా ప్రభు వలలో పాలు పొందమంటూ మారు మనసు అయిన ఫలమున్నదా? లేకపోతే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకో. ప్రభు కొరకు వచ్చిన నిందలు, అవమానాల కొరకై ప్రభు కొరకు ఎదుర్కొంచు పరలోక ఫలం మన దగ్గర ఉన్నదా? లేకపోతే సహించుకోలేక వారిలాగా మనం కూడా ప్రవర్తిస్తుంటున్నామా? మూడవదిగా ఆత్మఫలం మనలో ఉన్నదా? ఆ ఫలాలు మనలో చూడగలుగుతుంటున్నామా? నాలుగవదిగా వెలుగు ఫలం అనేది మనలో ఉంటున్నదా లేదా? ఆ ఫలాలు మనలో ఉన్నగా లేవా? ప్రభు ఈ రీతిగా మన ఫలాలు ప్రభు మనకిచ్చినటువంటి వాటిల్లో, ఇదిగో నా ఉద్యానవనంకు నేను ఏది ఇస్తున్నాను, అదే ఇప్పుడు మనం పోయేటటువంటిది. ఈ ఉద్యానవనం, ఈ యొక్క దేవుని యొక్క మందిరములో, అది తోట, ఉద్యానవనం, పొలము కాదు. ఈనాడు చాలా సంఘాలు పొలాలు అయిపోయినాయి. నేను ఒక ఆయన చెప్తుంటున్నాడు, అక్కడ ఆ మందిరం యొక్క కాంపౌండ్లోనే, చర్చి కాంపౌండ్లోనే చెరుకు రసం యొక్క మిషన్ పెట్టేశారంట. వచ్చే వాళ్ళందరూ కూడా ఒక గ్లాస్ చెరుకు రసం ఇచ్చేసి దాని కొరకే. అంటే వ్యాపారం అయిపోతుంది. అవి తోటలుగా కనబట్టములా పొలాలుగా మారిపోతున్నాయి అన్నీ కూడా. దేవుని స్తోత్రం, నిన్ను నన్ను తోటలో ఉంచాడు.
ఆ తోటలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క మనం ఆ ఫలాల్లాగా ప్రభు మనం మారుస్తూ వచ్చినాడు. అందుకనే నా ఉద్యానవనకు నేను ఏదిస్తున్నాను, నాకు ఇష్టమైన ఫలములను నేను భుజిస్తున్నాను. భుజించినప్పుడు ఏమవుతుంది? మనకు తృప్తి. ఎప్పుడైతే మనం తృప్తి పడతామో ఆనందపడతామో, ఎప్పుడు ఆనందపడతామో అనేకులకు మనం ఇచ్చేవారిగా కనబడతాము. అలాగే ప్రభునేసు క్రీస్తు వారిని ఆయన మనం తృప్తి పరచగలిగితే ఆయన మనకి ఇవ్వాల్సిన సమృద్ధిని మనకి ఇస్తాడు. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళ మీకు రండి, కళ్ళు మూసుకోనండి. అటువైపు ఇటువైపు ఎవరు చూడవద్దు దయచేసి. ఒక నిమిషం పరిశీలించుకోండి. ఆయన ఇప్పుడు నీ ఉద్యానవనానికి వస్తున్నాడు.